హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెన్నీ బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో పాల సేమియా ఐస్ క్రీమ్ ఇలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. సో ఇలా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా, పాలు అండ్ షుగర్ అండి. సో క్వాంటిటీ బట్టి తీసుకోవాలన్నీ అండ్ ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము సేమియా వేయించుకోవాలండి. ఒక బౌల్లో కలబెడుతూ ఉండండి. వేయించేటప్పుడు అలా కలబెడుతూ ఉండండి, లేకపోతే ఒక సైడే వేగుతుందండి. అలా కలబెడుతూ ఉండండి. అలా కలబెట్టండి బాగా కొద్దిసేపు మీడియంలో. సో కొద్దిసేపు వేగిందని చూడండి. అలా కలబెట్టండి బాగా ఓపికగా, మరి ఎర్రగా అవ్వద్దండి. సో అలా కలబెడుతూ ఒక కప్పు సేమియాకు 3 కప్పుల పాలు యాడ్ చేసుకోండి. 3 కప్పుల పాలు యాడ్ చేసుకోండి. సో ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అండి. సో మనం షుగర్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు సేమియాకు 3 కప్పుల పాలు యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలా కలబెడుతూ ఉండాలి, లేకపోతే గడ్డ కడుతుందండి సేమియా. ఇలా కలబెడుతూ ఉండండి. సో మరగడం స్టార్ట్ అయింది. షుగర్ యాడ్ చేయండి 1 కప్పు. సో 1 కప్పు సేమియాకు 3 కప్పుల పాలకు 1 కప్పు షుగర్ యాడ్ చేయండి. సగం కప్ అని సరిపోతుంది. ఈవెన్ కొంచెం తీపి ఎక్కువ ఉండాలి, నేను ఎక్కువ యాడ్ చేశానండి. అయినా మనం టేస్ట్ చూసుకోవచ్చు అండి, సరిపోయిందా లేదా అని. ఇలా కలబెడుతున్నప్పుడు దాన్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఏమి యాడ్ చేయకండి, పాలల్లో బాగుంటుందని టేస్ట్. వాటర్ యాడ్ చేస్తే ఈవెన్ పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. హార్లిక్స్ అండ్ పాల పౌడర్ అలా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం బాగుంటుంది. ఇలా ఇలాచి యాడ్ చేసుకోండి. ఇలాచి 1 కప్పు సేమియాకు 1 ఇలాచి యాడ్ చేసుకోండి. సో పాల పౌడర్ అలా యాడ్ చేస్తే కొంచెం బాగా మందంగా వస్తుందండి. సో నేనైతే యాడ్ చేయలేదు, అవసరం ఉంటే యాడ్ చేసుకుని ఇలా గ్లాసెస్ తీసుకోండి. ఐస్ క్రీమ్స్ ట్యూబ్స్ లేకపోతే ఇలా యాడ్ చేసుకోండి. చిన్న గ్లాసులలో ఇలా ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టేసేయండి. చిన్న గ్లాసెస్ పెట్టానండి. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, డీప్ ఫ్రిడ్జ్లో 6 to 8 hours. సో మార్నింగ్ 9 o'clock అలా చేస్తే ఈవినింగ్ సరిపోతుందండి. పిల్లలు స్కూల్కి వచ్చేలకు మనం ఇవ్వచ్చు రెడీగా. చాలా మంచిదండి, హెల్తీది. బయట తినేదానికన్నా ఇది ఓపికగా మనం చేసి పిల్లలకు పెట్టుకోవచ్చు అండి, మనమేం తినచ్చు. సో రెడీ అయిపోయిందండి. సో మా అమ్మాయి ఐస్ క్రీమ్ అంటే 5.5 hours తీసేసానండి. సో ఇది కొద్దిసేపు వాటర్లో పెట్టేయండి, వచ్చేస్తుంది. సో వచ్చేసిందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ లైక్ ద బటన్ అని. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి వీడియో చేస్తూనే ఉంటాను. మా అమ్మాయి కామెంట్ చేస్తుంది చూడండి, చాలా బాగుందా. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ అడ్వైస్ మై ఛానల్ ముగ్గులు బ్యూటీ టిప్స్ కుకింగ్ అండ్ హనుమాన్ అండి. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ మోర్ అడ్వైస్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో ద ఛానల్ అండ్ ప్లీజ్ ద ఛానల్.